తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సెంటేజ్ విధానంపై 15 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సభ్యులుగా ఉండనున్నారు. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలతో పాటు పర్సెంటేజ్ విధానంపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు. ఏ సినిమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అంతకుముందు ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో రభస నెలకొంది. ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సమావేశం నుంచి ఎగ్జిబిటర్స్ సునీల్ నారంగ్ వెళ్లిపోయారు. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చెయ్యటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారు అనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో 2 ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది జూన్ 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు.